హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరా, ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి అని అంటే, ఆత్మీయ జీవితం ఫలించాలి అని అంటే, ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే అంతరంగ సౌందర్యాన్ని దేవుని ఎదుట కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైకి ఎంత భక్తి వేషం వేస్తే ఏంటి, లోపల శక్తి లేనిదే. చాలా మంది జీవితాల్లో ఎలా ఉందో తెలుసా? పైకి భక్తి వేషం అట, లోపల దేవుని శక్తిని నేనండం కాదది. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో అంటాడు, ఏమంటున్నాడు? చాలా మంది ఎలా ఉన్నారట? పైకి భక్తి గల వారిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైకంతా భక్తి వేషమే, లోపల ఏమి లేదు, దేవుని శక్తి లేదు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యం అంటుంది కదా, అంతరంగ సౌందర్యము వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచివాడు లోపల మనసులో ఏమనుకుంటాడో పైకి అదే మాట్లాడు. చెడ్డవాళ్ళు లోపల ఇంకోటి అనుకుని పైకి ఇంకొకటి మాట్లాడుతాడు. ఇప్పుడు నువ్వు పైకి సౌందర్యంగా ఉన్నావా, ఏం పోసుకోవచ్చో ఏం కట్టుకోవచ్చో అని ఎవరు చూడరు. ఇక్కడ చూచుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ హృదయ శుద్ధితో అంతరంగము సౌందర్యంగా ఉందా లేదా అని మనుషులకి కనబడదు నీ అంతరాత్మ, మనుషులకి కనబడదు నీ హృదయం, మనుషులకి కనబడేది నీ పై రూపం మాత్రమే. కానీ అంతరంగమును చూచుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎంత మురికిగా ఉన్నావు, నీ హృదయం ఎంత విచ్చలవిడిగా పరిగెత్తుతుంది. కొందరు ఇక్కడే ఉంటారు, హృదయం ఎక్కడికో దేశాలు తిరిగి వచ్చారు. కొందరు ఇక్కడే ఉంటారు, కొందరు వాహనం మీద ఎలా వెళ్ళిపోతున్నట్లు ఊహించేసుకుంటారు, ఎవరితో, పక్కోడు భార్యతో. ఇక్కడే ఉంటారు కానీ వాక్యం వింటున్నారు అందరూ అనుకుంటాం మనం. కానీ వీళ్ళ దురుద్దేశం ఉంది చూడండి, వీరి ఆలోచన ఉంది చూడండి. ఎవరితో? పక్కోళ్ళతో. ఆవిడ ఎంత బాగుందో, మా ఆవిడ ఉంది, నా భార్య ఉంది, లేకపోతే నా వీళ్ళు ఉంది, నా వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయిని ఎక్కించుకుని అట్లా వెళ్తూ ఉంటే విమానం మీద, అంటే బైక్ మీద ఎక్కించుకోవడానికి కూడా రాకెట్ మీద వెళ్ళిపోయిన స్పీడ్తో, ఓహా ఎక్కడికి, ప్రపంచ దేశాలు వెళ్ళిపోతుంది. అంతరంగ సౌందర్యం కావాలి. ఏం కావాలి? అంతరంగ సౌందర్యం కావాలి. నీ అంతరంగము ఎంత పవిత్రంగా ఉంది, నీ అంతరంగము ఎంత పరిశుద్ధంగా ఉంది, నీ అంతరంగంలో ఏ చెడ్డ ఆలోచన లేనప్పుడు, నీ అంతరంగంలో ఏ దురుద్దేశము లేనప్పుడు, నీ అంతరంగము ఏ విధముగానో పాడైపోయిన స్థితిలో లేనప్పుడు దేవుడు నీ అంతరంగ సౌందర్యాన్ని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.